హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. అచ్చమైన తెలుగు వంటలు రెండు చూద్దాము. వంకాయ చింతచిగురుతోటి కూర, ఇంకొకటి గోంగూర పప్పులు వేసి పులుసు. చాలా బాగుంటాయి ఇవి. ముందుగా గోంగూర పప్పుల పులుసు చూద్దాము. గోంగూర ఒక వైట్ ప్యాన్లో తీసుకొని వాటర్ పోసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. గోంగూరని ఎక్కువసేపు నానబెట్టకూడదు, పులుపు పోతుంది. జస్ట్ మనం ఒక 1 or 2 minutes ఉంచేసి వెంటనే రిన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుని ఒక కుక్కర్లో తీసుకోవాలి. మీకు గోంగూర కుక్కర్లో ఉడకపెట్టుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్గా కుండలో కానీ లేదా ఏదైనా ప్యాన్లో కానీ కుక్ చేసుకోవచ్చు. ఒక గుప్పెడు పచ్చిశనగపప్పుని కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు ఇది కూడా యాడ్ చేశాను. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని 4 to 5 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రెషర్ కుక్ చేయటం ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా కుక్ చేయొచ్చు. కొన్ని ప్రాంతాలలో గోంగూర సరిగ్గా కుక్ అవ్వదు. మెయిన్గా హార్డ్ వాటర్ వలన కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. మా వైపు త్వరగా కుక్ అవ్వదు, అందుకని నేను కుక్కర్ పెట్టేస్తాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత 2 minutes సిమ్లో కూడా పెట్టుకోవాలి. గోంగూర చక్కగా కుక్ అవుతుంది. గోంగూరతో పాటు పప్పు కూడా బాగా ఉడుకుతుంది, కానీ పప్పు షేప్లోనే ఉంటుంది. అది మెత్తగా అయితే అవ్వదు. ఇప్పుడు గోంగూరని మ్యాష్ చేసుకుందాము. నేను పప్పు చూపిస్తాను చూడండి. చక్కగా మెత్తగా అవుతుంది, కానీ షేప్ అట్లాగే ఉంది కదా. గోంగూర వరకు మనం మ్యాష్ చేసుకుంటే చాలు. పప్పు ఒకవేళ మెత్తగా అయినా పర్వాలేదు, ప్రాబ్లం ఉండదు. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవచ్చు. లేదంటే తాలింపు యాడ్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. గోంగూరలో కొంచెం వాటర్ కనిపిస్తున్నాయి కదా, తాలింపు వేసిన తర్వాత ఆ వాటర్తో పాటే గోంగూర కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా మెంతిపిండి ఇవన్నీ వేసుకోవాలి. మనం కంపల్సరీ వేసుకోవాల్సింది వెల్లుల్లిపాయలు. ఎంత ఎక్కువ వెల్లుల్లిపాయలు ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పులుసు. అండ్ ఇది వాటర్ లాగా లేకుండా చిక్కగా ఉంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్లటి గోంగూర సెలెక్ట్ చేసుకొని ఈ కూర ప్రిపేర్ చేసుకోండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. మంచి ట్రెడిషనల్ డిష్, మన అచ్చమైన తెలుగు వంట. ఇప్పుడు నేను వేసింది మెంతిపిండి. ఒకవేళ మీ దగ్గర మెంతిపిండి లేకపోతే ఒక 4 మెంతులు దంచేసి కూడా మీరు వేసుకోవచ్చు. గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ అంటే కారం ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా వస్తుంది కూర. ఇది చప్పచప్పగా, ఉప్పు తక్కువగా ఉంటే అసలు దీని రుచి తెలియదు. అన్నీ మనం బ్యాలెన్స్డ్గా వేసుకున్నాం అనుకోండి, అసలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారనమాట. అంత బాగుంటుంది కూర. తాలింపులో ఉడకబెట్టిన గోంగూర వేసాను కదా, తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే ముందే వేసేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత నీళ్లు కూడా ఎగిరే వరకు మనము దీన్ని ఒక 5 minutes అయినా సరే సిమ్లో కుక్ చేసుకోవాలి. నీళ్ళగా ఉంటే పులుసు రుచి తెలీదు. కొంచెం చిక్కగా ఉంటే కలుపుకోవటానికి, తినటానికి చాలా బాగుంటుంది. సేమ్ ఇలానే తోటకూర మామిడికాయ పులుసు కూడా చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం నేను ఆ రెసిపీ కూడా షేర్ చేస్తా. ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తాను. కూర దగ్గర పడాలి, త్వరగా మగ్గిపోవాలి అని అంటే మనం బరువైన మూత లేదా ఫుల్గా క్లోజ్ అయిపోతుంది కదా, అలాంటి లిడ్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవాలి. మట్టి పాత్రలకి ఇలా బరువైన లిడ్ దొరుకుతుంది. అవి కూర బాగా మగ్గటానికి హెల్ప్ చేస్తాయి. గోంగూర పప్పుల పులుసు రెడీ అయింది. దీనికి కాంబినేషన్గా మినప వడియాలు, సగ్గుబియ్యం వడియాలు చాలా బాగుంటాయి. ఈవెన్ రైస్ వడియాలు కూడా బాగుంటాయి. అప్పడాల కన్నా వడియాలే ఇష్టం నాకు, సో అందుకని అవే చెప్పాను. నెక్స్ట్ తెలుగింటి వంట అందరికీ ఇష్టమైనది వంకాయ చింతచిగురు. చింతచిగురు ఫ్రోజన్ వాడుకోవచ్చు, లేదంటే పచ్చిది కూడా అప్పటికప్పుడు తెస్తాం కదా ఫ్రెష్ది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా పొడవుగా ఉండే సన్న వంకాయలు తీసుకోవాలి. అంటే మాకు ఇక్కడ ఇవే దొరుకుతాయండి, అందుకని ఇవే తీసుకున్నా. పొడుగు వంకాయలు అయితే దీనికి చాలా బాగుంటాయి. వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా, అంటే చేదు రాకుండా, గట్టిగా అయిపోకుండా మనం సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల్ని చల్లగా ఉండే ఉప్పు నీళ్ళలో యాడ్ చేస్తున్నాను. ఇవి పక్కనుంచేసి ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. మట్టి కుండల్లో ఇలాంటి కూరలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి
మట్టి పాత్రలోనే చేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ముందుగా తాలింపులో నూనె పోసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఫుల్గా ఫ్రై అవ్వకముందే మనము వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు, ఉల్లిపాయలు కలిపి వేగుతాయి అన్నమాట. ముందే మనము ఆనియన్ మొత్తం కూడా ఫ్రై చేసేసి అప్పుడు వంకాయ ముక్కలు వేసామంటే మళ్ళీ ఆనియన్స్ బాగా బ్రౌన్ అయిపోయి స్వీట్ వచ్చేస్తాయి. అందుకని కొన్ని కూరలు అంటే లైక్ ములక్కాయ, వంకాయ ఇవన్నీ ఆనియన్ ఒక 1 minute సాటే చేసేసుకొని అప్పుడు మనము ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటాము. వంకాయ ముక్కల్లో ఈ పాయింట్లోనే మనము ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవచ్చు. ఆల్రెడీ ఉప్పు వేసేసాను కదా, సో అందుకని పసుపు, కారం కూడా వేస్తున్నా ఇప్పుడు. కొన్ని రకాల కూరలకి మనము కాంబినేషన్ సెట్ చేసుకుంటాము. అంటే మామిడికాయ ములక్కాయ, వంకాయ ములక్కాయ, వంకాయ ములక్కాయ మామిడికాయ ఇట్లా. సో పులుపు యాడ్ చేసి మనం ఏదన్నా వెజిటబుల్ వండుతున్నాము అంటే దాంట్లో కొంచెంగా ఉప్పు, కారం ఎక్కువ ఉండేటట్లే చూసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే పులుపు బాగా డామినేట్ చేయకూడదు అనమాట. నిలువ ఉండటానికి కూడా కొంచెం నూనె, ఉప్పు, కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. వంకాయ ముక్కలు మూత పెట్టేసి మగ్గిస్తూ ఉండాలి. అందులో ఆవిరి వస్తుంది కదా, ఆ వాటర్కి ఇది కుక్ అవుతుంది. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. వంకాయ ముక్కలు సగం కుక్ అయ్యాయి చూడండి, సైజ్ రెడ్యూస్ అయింది. అప్పుడు మనము చింత చిగురు యాడ్ చేస్తున్నాము. చింత చిగురు సీజన్లో మేము కొనుక్కొని కొద్దిగా పుల్లలవన్నీ ఏరేసి క్లీన్ చేసి కొద్దిగా నూనె, ఉప్పులో ఫ్రై చేసామన్నమాట. అది మేము ఫ్రీజ్ చేసేసుకుంటాము, ఇయర్ లాంగ్ యూజ్ చేసుకుంటాం. వంకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చింత చిగురు కూడా యాడ్ చేసి ఇంకొక 3-4 minutes వరకు మనం సిమ్లో ఫ్రై చేసుకోవాలి. చింత చిగురు ఫ్రై అయ్యే టైంలో చాలా మంచి వాసన వస్తుందన్నమాట. మనకి అదే సైన్ చింత చిగురు ఫ్రై అవుతుంది, ఇంకా కూర రెడీ అయింది అని. వంకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయాయి కదా, చింత చిగురుతో పాటు ఇంకొద్దిగా ఫ్రై అవుతాయి. వంకాయలు కొంచెం ముక్క కనిపించేలాగే ఉంచండి. కూర చూడటానికి బాగుంటుంది, తినటానికి కూడా బాగుంటుంది. మరీ పేస్ట్ అయిపోతే అసలు ఏ కూర కూడా కలుపుకోవడానికి, చూడటానికి కూడా అసలు బాగోదు. లాస్ట్లో కొత్తిమీర లాంటివి ఇంకా ఏమీ వేయకూడదు. ఇంతే అండి. ఇంకా వేరే ఏదైనా యాడ్ చేసినా సరే కూర అసలు టేస్ట్ తెలియదు అనమాట. మనం మట్టి కుండల్లో వండుకునేవి అందులో ఉంచేస్తే ఈవినింగ్కి టేస్ట్ అయితే డబల్ అవుతాయి. కూర కలర్ సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదని వైట్ బౌల్లో తీసుకున్నాను. ఈ కూర చక్కగా 2 days పాటు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. వంకాయ మామిడికాయ, వంకాయ గోంగూర కూడా సేమ్ ప్రొసీజర్. కానీ వంకాయ మామిడికాయ, వంకాయ గోంగూరకి ఏంటంటే వంకాయ ముక్కలతో పాటే మామిడికాయ, గోంగూర వేసేసేయాలన్నమాట. చింత చిగురేమో మధ్యలో యాడ్ చేసుకున్నాం కదా, సో అదే డిఫరెన్స్. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ ఇంకా నాకు బోల్డ్ అన్ని ఐడియా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా నేను నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తాను. తప్పకుండా మీరు ఈ రెసిపీస్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. Thank you for watching. Thank you for your time.